హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టబోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరగనుంది. కాంగ్రెస్ నేతలపై కేంద్రం కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని హస్తం పార్టీ ఆరోపిస్తుంది. కేంద్రం తీరును నిరసిస్తూ ఇవాళ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేయనున్నారు. అటు నిన్న తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈడీ ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంతో దేశవ్యాప్త ఆందోళనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. నిన్న దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలని సూచించింది. అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం క్యాడర్ ను తికమక పెట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఉదయం అందుబాటులో లేకపోవడంతో ధర్నాలను ఇవాళ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ క్యాడర్ కు ఇదే సమాచారాన్ని అందించారు. కానీ ఏఐసీసీ మాత్రం నిన్ననే ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేయాలని ఆదేశించింది. దీంతో నిన్న మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. అయితే మధ్యాహ్నం వరకు పీసీసీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఇవాళ ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కానీ ఏఐసీసీ పిలుపు మేరకు కొందరు నేతలు యథావిధిగా ఈడీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులోకి రావడంతో ఆల్ ఆఫ్ సడన్ గా మళ్లీ ధర్నా చేపట్టారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇలా ధర్నా విషయంలో కాంగ్రెస్ నిర్ణయాలు గందరగోళానికి గురిచేశాయి. ఒకసారి ధర్నా ఉంటుందని, మరోసారి వాయిదా అంటూ నిర్ణయాలు మార్చడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. కమ్యూనికేషన్ గ్యాప్ తో జరిగిన ఈ అంశాన్ని ఏఐసీసీ ఎలా తీసుకుంటుందో చూడాలి.